యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇక్కడ ఉన్న మీ అందరికీ ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తున్న బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఈ మాసానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 15వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఆమేన్. అందరూ ఈ వాగ్దానాన్ని పలకండి. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును. ఈ వాగ్దానాన్ని ఈ నవంబర్ మాసములో దేవుడు మన జీవితాలలో స్థిరపరిచి వాగ్దాన ప్రకారంగా దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకున్న ఈ వాగ్దానాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రవక్త అయినటువంటి ఓదేదు ఆసాతో అక్కడున్నటువంటి ఇశ్రాయేలు జనాంగముతో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా దేవుని యొక్క సేవకుడిగా దేవుని ప్రవక్త అయినటువంటి ఓదేదు గారు మాట్లాడుతున్నటువంటి ప్రవచన వాక్కు. ఈ వాక్కులో 3 విషయాలు మనం గమనిస్తాం. 1, మీరు బలహీనులు కాకూడదు. 2, మీరు ధైర్యము వహించండి. 3, మీ కార్యము సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ వాగ్దానాన్ని పలికేటప్పుడు కాగా అనేటువంటి విషయాన్ని పలుకుతున్నాడు. ఈ విషయం మనకు అర్థం కావాలంటే పై వచనాలన్నీ కూడా మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ధ్యానం చేసినట్లయితే, పైన వచనాలలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు, యూదావారు, ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని దృష్టికి ద్రోహము చేసిన వారుగా, ఇంకా చెప్పాలంటే ఇశ్రాయేలుల దేవుడైన యెహోవాకు విరోధముగా, దేవుని సన్నిధికి విరోధంగా, దేవుని ఆత్మకు విరోధంగా ఈ ప్రజలు జీవించినప్పుడు ఈ ప్రజలు అనేక రకాలైనటువంటి శ్రమలకు, అనేక రకాలైనటువంటి బాధలకు గురైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక వచనాన్ని మనం గమనించినట్లయితే 2వ వచనాన్ని చూడండి. ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. నిజమైన దేవుడును ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలులకు లేకుండా పోవును.
తమ శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెదికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగెను. గనుక తమ పటిపాటలను చక్కబెట్టుకొనుటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. దేవుడు జనులను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను. గనుక జనమును పట్టణము పాడు చేసెను. హల్లెలూయా. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంభవాలు ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి, జనులలో కల్లోలం రేగటం మనం చూస్తున్నాం. రెండవది, వారి మధ్యలో సమాధానం లేదు. సమాధానకరమైన స్థితి వారు చూడలేకపోతూ ఉన్నారు. ఇంకంత మాత్రమే కాదు, సకల విధములైన బాధలతో. ఏ బాధలండి? ఎన్ని రకాలైన బాధలు ఉండాలో అన్ని రకాలైన బాధలతో వాళ్ళు శ్రమపరచబడుతున్నారు. ఎన్ని రకాలైన శ్రమలు అనుభవించాలో, ఎన్ని రకాలైన బాధలు అనుభవించాలో అన్ని రకాలైన బాధలతో బాధించబడుతూ ఉన్నారు ఈ ప్రజలు. ఇలాంటి సందర్భంలో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో సర్వశక్తి కలిగినటువంటి దేవుడు దైవజనుని ద్వారా, దేవుని యొక్క యాజకుడి ద్వారా, ప్రవక్త ద్వారా ప్రవహిస్తున్నటువంటి వాగ్దానం అదేమనగా, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి. స్తోత్రం. ఇక్కడ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, స్పష్టముగా క్లుప్తముగా ఈ రాత్రి మీకు లేఖనాలను వివరిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు కొన్నిసార్లు మీరు చేసిన దోషాలను బట్టి, మీరు చేసిన అతిక్రమ కార్యాలను బట్టి దేవుని యొద్ద విచారణ చేయకుండా, దేవుని పక్షముగా నిలబడకుండా ఉన్న విధానాన్ని బట్టి సకల విధములైనటువంటి బాధల చేత మీరు శ్రమపరచబడుతున్న పరిస్థితులలో ఉన్నారేమో. ఎవరికి చెప్పుకోలేనటువంటి భయంకరమైనటువంటి బాధల చేత మీరు బంధించబడినటువంటి పరిస్థితులలో ఉన్నారేమో. అయితే ఈ రాత్రి ఒక గొప్ప శుభవార్త ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడుతున్న గొప్ప శుభవార్త ఏంటంటే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులలో, ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలలో, సకల విధములైనటువంటి బాధల చేత శ్రమపరచబడుతున్న బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, మీ శ్రమలలో, మీ బంధకాలలో, మీకున్న బాధలలో మీరు బలహీనులు కాక. హల్లెలూయా. బైబిల్ అంటది, శ్రమ దినమున నీవు కృంగితే శాతకాని వాడవగుతావు. శ్రమ లేని మానవుడు ప్రపంచములో ఎవరు లేరు. అయితే ప్రభువుని ఎరిగినటువంటి మనం, దేవుని నమ్మినటువంటి మన దైనందిన జీవితాలలో శ్రమలలో మనం కృంగిపోకూడదు. శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. బాధ వచ్చిందని బలహీనులు కాకూడదు. శ్రమలలో, బాధలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో మనం బలహీనులము కాక, దేవుడి రాత్రి ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, ధైర్యము తెచ్చుకొనండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి శ్రమలో, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో, ఎలాంటి బాధలో ఈ స్థలానికి వచ్చావో ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎవ్వరికి నీ బాధ చెప్పకపోయినా, నీ బాధ, నీ గుండెల్లో ఉన్న వేదన, నీ ఇంటిలో 4 గోడల మధ్యలో నువ్వు అనుభవిస్తున్న బాధ సృష్టికర్త అయినటువంటి దేవుడు చూస్తున్నాడు ఈ రాత్రి. ఆమెన్.
బాధ చేత బలహీనురాలుగా ఉన్నావేమో, బాధ చేత బలహీనుడుగా ఉన్నావేమో. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నువ్వు ఏ స్థలములో ఉండి, ఏ ప్రాంతంలో ఉండి, ఎక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా, నీ బాధను ప్రభువు చూస్తున్నాడు, నీ బలహీనతను ప్రభువు చూస్తున్నాడు, నీ శ్రమను ప్రభువు చూస్తున్నాడు, నీ నిందలు ప్రభువు చూస్తున్నాడు, నీ అవమానాన్ని ప్రభువు చూస్తున్నాడు. కాగా నీవు బలహీనుడవు కాక, బలహీనురాలవు కాక ధైర్యము తెచ్చుకొనుము. స్తోత్రం చెప్పండి. ధైర్యము తెచ్చుకొనుము, నీ కార్యము సఫలమగబోతుంది. నువ్వు ఏదైతే ఉద్దేశిస్తున్నావో, నువ్వు ఏదైతే సంకల్పిస్తున్నావో, నువ్వు ఏదైతే ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నావో, నిశ్చయముగా నువ్వు అడిగినటువంటి కార్యాన్ని దేవుడు సఫలపరచబోతున్నాడు. ఇంకా కార్యం జరగట్లేదే, ఇంకా నా ప్రార్థన దేవుడు వింటలేదే, ఇంకా దేవుడు ఎందుకో నన్ను మర్చిపోయాడని బలహీనురాలుగా ఉన్నావేమో, బలహీనుడుగా ఉన్నావేమో. అయితే నిశ్చయముగా ఈ రాత్రి వాగ్దానపూర్వకంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కార్యము జరగట్లేదని బలహీనంగా ఉన్నావేమో, బలహీనుడు కాక, బలహీనురాలువు కాక ధైర్యము తెచ్చుకో. దేవుడు నీ కార్యము సఫలము చేసే సమయము ఆసన్నమైంది. హల్లెలూయా, హల్లెలూయా. కార్యము దేవుడు సఫలపరచబోతున్నాడు. నిశ్చయముగా నేను ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. నమ్మిన వారు నిశ్చయముగా ఈ వాగ్దానాన్ని అనుభవించుదురుగాక. ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. ఈ నవంబర్ మాసములో కొంతమంది జీవితంలో ఆగిపోయిన కార్యాలు దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆమేన్. ఇది దేవుడైన యెహోవా వాక్కు. నువ్వు అనేక దినాలుగా ఎదురు చూస్తున్నటువంటి నీ కార్యం, ఆగిపోయినటువంటి నీ కార్యం, జరగట్లేదు అనుకుంటున్న నీ కార్యాన్ని ఈ మాసములో నా దేవుడు సఫలపరచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి వాగ్దాన కూడికకు వచ్చిన మీరందరూ ధన్యులు. ఆమేన్. నిశ్చయముగా దేవుడు మీ కార్యాలు సఫలపరచునుగాక. నిశ్చయముగా ఆగిపోయిన మీ కార్యాలు మరలా సాగిపోవునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిశ్చయముగా దేవుడు ఈ రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. నిశ్చయముగా దేవుడు ఈ వాగ్దానము ద్వారా నిన్ను తృప్తిపరచబోతున్నాడు. ఆమేన్. ఎన్నో దినాలుగా నీ ప్రార్థనలకు జవాబు రావట్లేదని నువ్వు బలహీనురాలుగా ఉన్నావేమో. ధైర్యం తెచ్చుకో. దేవుడు నీ కార్యాన్ని, నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూసి 25 సంవత్సరాలు కనిపెట్టాడు. రోజు శారమ్మ రావటం, పిల్లలేరని అబ్రహామును అడగటం. అబ్రహాము గారు శారమ్మను తీసుకుని వెళ్ళి ఆకాశములో చుక్కలు చూపిస్తున్నాడు. చూడు అంతమంది బిడ్డలు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదమ్మా, 25 సంవత్సరాలు ఊక శారమ్మ రావటం, పిల్లలేరి బయటికి, ఇంట్లో నుంచి బయటికి తీసుకెళ్ళటం. చుక్కలు చూడు, ఇదిగో ఆకాశ నక్షత్రములంతా, ఆ చుక్కలంతా పిల్లల్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. చూసింది 25 సంవత్సరాలు చూసిందండి. ఆమేన్. 25 సంవత్సరాలు చూసి ఈ శారమ్మ అబ్రహాం గారి దగ్గరికి వచ్చంట, ఊక నాకు చుక్కలు చూపిస్తున్నావు,
మాట్లాడితే ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళి చుక్కలు చూపిస్తున్నావు. ఈరోజు నువ్వు కాదు చుక్కలు చూపించటం, నేను నీకు చుక్కలు చూపిస్తా అని ఇంట్లోకి రా అని తీసుకుపోయింది. ఇంట్లోకి రా, నేను నీకు చుక్కలు చూపిస్తానని తీసుకుపోయింది. ఏం చేసిందో మొత్తానికి అబ్రహాం గారు గుడారపు వాకిటి దగ్గరికి వచ్చి మనాదిగా కూర్చున్నాడు. హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఆదికాండం 18వ అధ్యాయంలో ఉంటాయి, మీ తర్వాత చదువుకోండి. గుడారపు వాకిటి దగ్గర సింధూర వనములో మస్తకి వృక్షము క్రింద గుడారపు ద్వారమందు అబ్రహాము దిగాలుగా కూర్చున్నాడు. ప్రభువా, 25 సంవత్సరాల నుంచి నా భార్యకు చుక్కలు చూపించానయ్యా, ఈరోజు ఆమె నాకు చుక్కలు చూపించింది ప్రభువా అని కూర్చున్నాడు. ఇక దేవుడు అబ్రహాము గారికి ప్రత్యక్షమయ్యాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము గారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజున దేవుడు ప్రత్యక్షమై అబ్రహాము గారు ఇచ్చిన విందును దేవుడు స్వీకరించి ఒక ప్రవచన వాక్కును పలుకుతున్నాడు. అబ్రహామా, మరలా మేము సంవత్సరానికి వస్తాం, శారా ఒళ్ళో కుమారుడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దైవజనులకు ఆతిథ్యం ఇచ్చి శ్రేష్టమైనటువంటి బహుమానాలు పొందిన వారు బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి నా సబ్జెక్ట్ అది కాదు, షునేమీయురాలు కూడా దైవజనుడైన ఎలీషాకు ఇంటిలో ఆతిథ్యం ఇచ్చింది, ఒక గదిని కట్టించింది. దైవ సేవకుణ్ణి ఎన్ని రకాలుగా గణపరచాలో అంతగా గణపరిచింది షునేమీయురాలు. దేవుడు ఏమైనా అన్యాయం చేసిండు ఆమెకి? ఆమేన్. ఏం అన్యాయం చేయలేదు. దేవుడు నిండు వృద్ధాప్యములో ఉన్న తన పెనిమిటి ద్వారా ఆమె చక్కటి కుమారుణ్ణి కనగలిగింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము గారు తన ఇంటికి వచ్చిన దైవజనులకు చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు, శ్రేష్టమైనటువంటి ఆతిథ్యం ఇచ్చాడు. తద్వారా దేవుని యొక్క ఆగిపోయిన కార్యాన్ని అబ్రహాము గారు పొందుకొనగలిగాడు. అబ్రహాం, మరలా మీదిటికి ఈ సంవత్సరానికి మరలా నీ ఇంటికి వస్తాం, అప్పటికి శారా ఒళ్ళో కుమారుడు ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు అబ్రహాము గారి కార్యం 25 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడు? సఫలపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక సంవత్సరముల తర్వాత కార్యమును దేవుడు అబ్రహాము జీవితంలో ఆగిపోయిన కార్యాన్ని దేవుడు సఫలపరిచాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా అనేక సంవత్సరాలుగా, అనేక మాసాలుగా నువ్వు ఎదురు చూస్తూ కనిపెట్టిన కార్యాన్ని నిశ్చయముగా నా దేవుడు ఈ మాసములో సఫలపరచునుగాక. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కార్యము సఫలపరచటం అనే మాటకు భాషాంతరములో అనేక రకాలైన ప్రాచీన ప్రతులలో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే బహుమానము కలుగును. స్తోత్రం చెప్పండి. కార్యము సఫలపరచబడును అనే మాటకు అనేకమైన ప్రాచీన ప్రతులలో మరి ఈ యొక్క మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటంటే బహుమానము కలుగును. నిండుగా ఈ మాట మీకు వివరిస్తా. మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీకు బహుమానము కలుగును. స్తోత్రం చెప్పండి. ఏం కలుగునండి? మీకు బహుమానము కలుగును. బహుమానం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, నిండు యవ్వన వయసులో చిన్న వయసులోనే భర్తను కోల్పోయింది, స్వదేశాన్ని విడిచిపెట్టింది, కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టింది, జన్మభూమిని విడిచిపెట్టింది, దేశం కాని దేశానికి వెళ్ళింది, తన ప్రజలు కాని వారి మధ్యలోనికి వెళ్ళింది. తన అత్త ఏ దేవుణ్ణి అయితే సేవిస్తుందో ఆ దేవుణ్ణి నమ్ముకుంది.
అత్త సేవించుచున్న దేవునికి విధేయురాలైంది. అత్తను వెంబడించి భక్తితో ప్రభువుని పూజిస్తుంది. అత్త అడుగుజాడల్లో నడుస్తుంది. ఆ రీతిగా జీవిస్తున్నటువంటి రూతు జీవితంలో అత్త యొక్క నడిపింపును బట్టి, దైవ చిత్తాన్ని బట్టి బోయాజు పొలములోనికి వెళ్ళి అక్కడ పరిగె ఏరుకుంటుంది. హల్లెలూయా. విధవరాలుగా, పెనిమిటిని కోల్పోయిన దానిగా, స్వంత దేశాన్ని, తల్లిదండ్రులను, జన్మభూమిని అన్నిటిని విడిచిపెట్టి ఏమీ లేని రిక్త హస్తాలతో నిస్సహాయ స్థితిలో రూతు బెత్లెహేములో అడుగుపెట్టింది. ఈ బెత్లెహేములో బోయాజు పొలంలోనికి వెళ్ళి పరిగేరుకుంటుంది. ఇప్పుడు బోయాజు రూతును చూశాడు. రూతు దగ్గరకు వచ్చాడు. రూతును గురించి విచారించాడు. ఎవరీమే? ఈమెను గురించి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆమె దగ్గరకు వచ్చి అంటాడు, చూడండి ఆ మాట, రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూస్తే, అప్పుడు బోయాజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము, వారు కోయి చేను కనిపెట్టి నిన్ను ముట్టకూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగునప్పుడు కొండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె రైట్ అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలుల దేవుడని యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నున్నట్లు నువ్వు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చెను. స్తోత్రం చెప్పండి, అందరూ చెప్పండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చును. హల్లెలూయా. రూతు జీవితంలో సర్వాన్ని కోల్పోయినటువంటి స్థితిలో తల్లిదండ్రులను, జన్మభూమిని, సమస్తాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, చెప్పండి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని రెక్కల క్రింద నీవు సురక్షితముగా ఉండునట్లు వచ్చావు. నీ అక్కలాగా అత్తను ముద్దు పెట్టుకొని నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోలేదు. నువ్వు అవిశ్వాసివై అపనమ్మకముతో నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపోలేదు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి కాక మోయాబు దేశంలోనికి నువ్వు వెళ్ళిపోలేదు. బెత్లెహేమును కాక మోయాబును నువ్వు ప్రేమించలేదు. నువ్వు బెత్లెహేమును ప్రేమించావు, నీ అత్తను వెంబడించావు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందికి నీవు వచ్చావు. అందుకనే బోయాజు రూతుతో అంటాడు, నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నీవు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వేదైతే విత్తావో నువ్వు విత్తిన దానికి
దేవుడు పంటనిస్తాడు. నువ్వు ఏదైతే నీరు పోసావో నీరు పోయువానికి నీరు పోయబడును. నువ్వు ఏ పంటను విత్తావో ఆ పంటను నువ్వు కోయటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఏదైతే చేసావో నువ్వు చేసిన దానికి, నువ్వు చేసిన పరిచర్యకు, నువ్వు చేసినటువంటి సమర్పణ జీవితానికి నిశ్చయముగా దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. హల్లెలూయా. బలహీనురాలవు కామాకు, బలహీనుడువు కాకు. నేను దేవునికి ఎంతో చేశాను, నేను దేవునికి ఎంతో ప్రార్థన చేశాను, నేను దేవునికి ఎంతో మొర్ర పెట్టాను, నేను దేవునికి ఎంతో ఇచ్చాను, నేను ఎంతో చేశాను, ఎంతో పరిచర్య చేశాను, ఎందుకో నా బతికెట్టుంది, ఎందుకో నా గతెట్టుంది అని నువ్వు బలహీనురాలవై, బలహీనుడువై ధైర్యము చెడిన స్థితిలో నువ్వు ఉండి రాత్రి మాటలు వింటున్నావేమో. దేవుడి రాత్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. భయపడుకు బిడ్డ, భయపడుకు సహోదరుడా, ధైర్యము తెచ్చుకో. దేవుడు నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. చప్పండి కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనుషులు కాదు, మనుషులు ఒకవేళ మనని మరిచిపోయినా, మనుషులు ఒకవేళ మనకు సహాయం చేయకపోయినా, మనుషులు ఒకవేళ మనని తృణీకరించినా, ఈ రాత్రి ప్రవచనాత్మకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన దానికి నా దేవుడు ప్రతిఫలం ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఆశించి, ప్రతిఫలాన్ని ఆశించి రూతు ఏమీ చేయలేదండి. తన బాధ్యతను నెరవేర్చింది, తన కర్తవ్యాన్ని నెరవేర్చింది. అత్తకు చేయాల్సినటువంటి న్యాయాన్ని రూతు తన బాధ్యతను ఎరిగి, తన కర్తవ్యాన్ని ఎరిగి, తన బాధ్యతను గుర్తించి బాధ్యతను నిర్వర్తించి వార్పాలాగా ఓర్పు లేకుండా వెళ్ళిపోలేదు. అమ్మా, వార్పాలాగా ఓర్పు లేకుండా వెనుతిరిగిపోలేదు. ఈ ముసలిదానికి ఎవడు చేసేది, నేను మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటాం మా తల్లిగారింటికి వెళ్ళని ఓర్పు లేకుండా వెళ్ళిపోయింది వార్ప. చరిత్ర పుటములలో ఆమె పేరు తుడిచివేయబడింది. జాగ్రత్త, ఓర్పు ఉండాల. రూతమ్మ తన జన్మభూమిని, తన తల్లిదండ్రులను, సమస్తాన్ని విడిచిపెట్టింది. నిండు వయస్సులో, నిండు యవన వయస్సులో ఆమె కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోయి తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళిపోయి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు, ఛాన్స్ ఉంది. కానీ ఆ ఛాన్స్ను విడిచిపెట్టుకుంది. నిండు వృద్ధాప్యంలో ఉన్న అత్తకు చేయాల్సినటువంటి న్యాయాన్ని, తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను నిర్వర్తించింది. అందుకని బోయజ్ అంటాడు, నువ్వు చేసిన దానికి యెహోవా ప్రతిఫలం ఇచ్చును, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును. నేను విస్తరించి పొడిగించి మాట్లాడట్లేదు, క్లుప్తంగా ముగించబోతున్నాను. చూడండి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును, ఆయన నీకు నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఏమిచ్చాడు దేవుడు? ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? తన దేశాన్ని, తన జన్మభూమిని, తల్లిదండ్రులను అన్ని విడిచిపెట్టేసి నయోమికి సేవలు చేయటానికి వచ్చింది. నయోమిని బ్రతికించడానికి, నయోమిని పోషించడానికి పరిగెరకొచ్చి నయోమిని పోషించింది. పరిగెరకొచ్చి నయోమిని పోషించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మర్చిపోయాడా? రూతును మర్చిపోయాడా? నీ బ్రతికింతే, నీ దరిద్రం ఇంతే అని వదిలిపెట్టాడా? రూతు ఏదైతే చేసిందో చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. ఏమిచ్చాడు తెలుసా? ఏమిచ్చాడమ్మా చెప్పండి? ఏమిచ్చాడు? ఏ పొలములో పరిగెరిందో ఆ పొలానికి యజమానురాలుగా మారింది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. కొట్టాలి గట్టిగా. హల్లెలూయా. ఏ పొలములో ఏ పనివారి దగ్గర తృణీకరించబడిందో, ఏ పనివారి దగ్గర మరి త్రోసివేయబడిందో అదే పనివారికి యజమానురాలుగా మారింది. కొట్టండి. హల్లెలూయా. అది
మన దేవుడు చేస్తే అట్టుంటుందండి. దేవుడు కార్యం చేస్తే అట్టుంటుంది. దేవుణ్ణి పక్కన పెట్టి నా కష్టంతో నేను బ్రతుకుతాను, నా బలం నాది, నా డబ్బు నాది, మన సొంత ఆలోచనలు కొన్నిసార్లు ఆధారం చేసుకొని మనం వెళ్ళిపోతుంటాం, పరిగెడుతుంటాం. నేను అంటాను, దేవుడు చెయ్యకుండా నువ్వెంత కష్టపడ్డా అది నువ్వు బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు ఎంత కష్టపడ్డా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఎత్తులు, ఎన్ని ప్లాన్లు, ఎన్ని తక్కువ టమారాలు చేసినా అది వ్యర్థం. దేవుడు చెయ్యాలి. ఒక్క రోజునే చేస్తాడు నీ జీవితాన్ని మార్పు. దేవుడు చేయాలండి. దేవునికి అవకాశం ఇవ్వకుండా, దేవుని కార్యాలు నువ్వు చూడకుండా ఉన్నట్లుగా అపవాది నీ కళ్ళకు గుడితనం కలుగు చేసి నీకు లోక సంబంధమైన ఆలోచనలు ఇచ్చి దేవుని ఆలోచన నువ్వు చేయకుండా, దైవ చిత్తాన్ని నువ్వు జరిగించకుండా అపవాది రకరకాలైన ఆలోచనలలో పెట్టి నీ సొంత ఆలోచనలతో నడిపిస్తాడు. ఆమేన్. అది వార్పాలో చేశాడు సాతానుడు. కానీ రూతు దైవ చిత్తానికి తన్ను తాను సమర్పించుకుంది. దేవుని చిత్తానికి విధేయత చూపించింది. ఎంతగా విధేయత చూపించిందంటే, మహారాణిలాగా ఉండాల్సిన రూతు పరిగేరుకునే స్థాయికి వచ్చింది. ఆ రోజుల్లో పరిగేరుకోవటం అంటే అంతకంటే దయనీయమైన స్థితి మరొకటి లేదు. ఒక్క మాటతో చెప్పాలంటే అడుక్కొని తినే పరిస్థితి, దుస్థితి. అంతగా తగ్గించుకుంది, అంత రిక్తురాలుగా తను తగ్గించుకుంది. ఆమె చేసిన పనిని దేవుడు చూశాడు. ఆమె కోసం అండి. ఎవరి కోసం? తన అత్తను పోషించుకోవటం కోసం తను తగ్గించుకుంది, రిక్తురాలుగా చేసుకుంది. ఆమె ఏదైతే చేసిందో, తన బాధ్యతను ఏదైతే, తన కర్తవ్యాన్ని ఏదైతే నెరవేర్చిందో దానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. పరిగేరుకున్న పొలానికి యజమానురాలుగా మార్చాడు. స్తోత్రం. దానికి బోయాజు ఒక మాట అంటాడు, ఈ పొలములోనే ఏరుకో, వేరొక పొలానికి. ఇక్కడ ఇంకొక చిక్కు ఏంటంటే, ఆమె ఆ పొలానికి ఈ పొలానికి ఆ పొలానికి తిరిగిందనుకో, ఒకవేళ ఈ పొలానికి యజమానురాలు అయ్యేదా? దేవునికి స్తోత్రం. బోయాజు అంటాడు, నువ్వు ఈ పొలములోనే ఏరుకో, పరిగేరుకోవడానికి వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దు, ఇక్కడే నువ్వు ఆహారం తిను, ఇక్కడ కొండల్లో నువ్వు నీళ్లు త్రాగు, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ రూతు ఇద్దరి మాట విన్నదండి. ఒకటి నయోమి మాట విన్నది, రెండు బోయాజు మాట విన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నయోమి మాట విన్నది, బోయాజు మాట విన్నది. నయోమి నడిపించేటువంటి దైవ సేవకుడైతే బోయాజు పరమ యేసుక్రీస్తు వారు. స్తోత్రం. హల్లెలూయా. ఒక విశ్వాసి తన జీవితంలో మేలు పొందాలంటే, దేవుని దగ్గర నుంచి బహుమానం పొందాలంటే, దేవుడు తన కార్యాలు ఒక విశ్వాసి జీవితంలో నెరవేర్చాలంటే నయోమి మాట వినాలి, బోయాజు మాట వినాలి. దేవునికి స్తోత్రం. నయోమి రూతును ఎక్కడికి తీసుకెళ్ళింది? బోయాజు పొలములోకి తీసుకెళ్ళింది. రూతు గ్రంథం అంతా చదువుకోండి మీరు ఇంటికి వెళ్ళి. వేరే పొలానికి ఎక్కడికి పంపించలే నయోమి రూతుని. ఇగో మనకు సమీప బంధువుడు ఉన్నాడు, ఆ పొలంలోకి నువ్వు వెళ్ళి పరిగి. నయోమి ఎక్కడికి రూతును నడిపించిందంటే యేసుక్రీస్తు వారి పాదాల చెంతకంటే బోయాజు పొలములోనికి నడిపించింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లీడ్ హౌస్. నయోమి మన్ని నడిపించేటువంటి దైవ సేవకుడు. బోయాజు
మన కొరకు రక్తాన్ని కార్చిన పరమ యేసు క్రీస్తు వారికి సూచనగా ఉన్నాడు. ఒక విశ్వాసి తన జీవితంలో మేలును అనుభవించాలంటే, బహుమానాన్ని అనుభవించాలంటే కాపరి నడిపింపుకు అప్పగించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ముసల్దాన నీకేం తెలుసు ఈ పొలంలో అయితే ఏం పెరగలేదు, ఆ పొలంలో చూడు కుప్పలు పనలు, ఈ పొలానికి గదిలిగిన ఆ పొలానికి పోతా, దేవునికి స్తోత్రం హల్లెలూయా అని తనకిష్టం వచ్చినటువంటి పొలాలకు వెళ్ళిందా? వెళ్ళలేదు. కాపరి నడిపింపుకు తను తాను అప్పగించుకుంది. కాపరి నడిపింపుకు అప్పగించుకుంది. ఆ కాపరి రూతును ఎక్కడికి నడిపించాడంటే బోయాజు దగ్గరికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, రూతు ఒకటి నయోమి మాట విన్నది, రెండు బోయాజు మాట విన్నది. నయోమి అంటే సేవకుడు, బోయాజు అంటే యేసుక్రీస్తు వారు. అంటే మన దైనందిన జీవితాల్లో దేవుని యొక్క సంపూర్ణమైన బహుమానాన్ని మనం పొందాలి అంటే, మనం చేసిన దానికి ప్రతిఫలాన్ని అనుభవించాలంటే, మన కార్యం దేవుడు సఫలపరచాలంటే, ప్రతి విశ్వాసి తన జీవితంలో దేవుని యొక్క ఆత్మ అభిషేకము నొంది దైవ చిత్తానికి సమర్పించుకొని దేవుని కృపలో నడిపించబడుతున్న కాపరి నడిపింపుకు ప్రతి విశ్వాసి తన్ను తాను అప్పగించుకోవాలి. ఆమేన్. రెండవది, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తము కార్చి, మన కొరకు నలగగొట్టబడి, మన కొరకు విరగగొట్టబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్న యేసయ్య మాటకు మనం లోబడాలి. హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు రక్తము కార్చిన, నీ కొరకు మరి పిడిగుద్దులు తిని, కొరడా దెబ్బలు తిని, ఓ శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్న పరమ బోయాజు అయిన యేసయ్య మాటకు నువ్వు లోబడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమంటున్నాడు? బోయాజు ఏమంటున్నాడమ్మా? ఈ పొలములోనే పరిగేరుకో. ఇక్కడ కొండల్లో నీళ్ళే చెప్పాలి. అర్థమవుతుందా వాక్యం? ఏ కొండలో నీళ్లు పడితే ఆ కొండలో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. సెల్ ఫోన్ ఉంది కదా అని, యూట్యూబ్ ఉంది కదా అని ఏది పడితే అది, ఏ చెత్త పడితే అది చూసి మనుషులు మైండ్లు ఖరాబ్ చేసుకోకూడదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకే కొండలో నీళ్లు తాగే వాళ్ళకి జలుబు చేయదు అమ్మా. ఒక కొండలో నీళ్లు తాగే వాళ్ళకి జలుబు చేయదు అమ్మా. చేసిద్దా? ఆ కొండలో నీళ్లు తాగు, ఏమైద్దమ్మా? ఆరోగ్యం పాడైద్ది. ఈరోజు అనేక మంది ఆత్మీయ రోగంతో ఉంటున్నారు. కారణం ఏంటంటే అక్కడొక మాట, ఇక్కడొక మాట, ఆ ఛానల్లో ఒక మాట, ఈ ఛానల్లో ఒక మాట, అక్కడొక మాట, ఇక్కడొక మాట, అన్నీ పోగేసుకొని నికార్సైనటువంటి విశ్వాసులుగా ఉండాల్సిన వాళ్ళు కల్తీ విశ్వాసులు అయిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం జరుగుతుందమ్మా? కల్తీ జరుగుతుంది. ఇప్పుడు మార్కెట్కి ఒక పొలంలో పండిన వడ్లు తీసుకెళ్తే మంచి ధర బలికిద్దా? అందులో కొన్ని తీసుకెళ్తే ధర బలికిద్దమ్మా? అమ్మా ఎంటున్నారమ్మా? ఒక్క చేనులో నికార్సైనవి, నాణ్యమైనవి, చక్కటి విలువ వాటికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అవి కొన్ని సామ్మసరు, కొన్ని జేజేలు, కొన్ని ఆ ఒడ్లు కొన్ని, ఈ ఒడ్లు కొన్ని, అవి కొన్ని వేసుకొని పోయామనుకో, దేవునికి స్తోత్రం, వాటికి విలువ ఉండదు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బోయాజు అంటున్నాడు, ఈ పొలములోనే, ఇక్కడే నీవు పరిగెరుకో. పరిగె దేనికి సూచనగా ఉందంటే వాక్యానికి. పొలము దేనికి సూచనగా ఉందంటే సంఘానికి. బోయాజు యేసుక్రీస్తు వారికి, నయోమి దైవజనుడికి. ఈ పొలములోనే నువ్వు పరిగెరు. ఆయన నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు.
ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు బిడ్డ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యం జరగట్లేదు అంటున్నావంటే కల్తీగా ఉన్నావేమో. కల్తీ చేస్తున్నామేమో భక్తిని కల్తీ చేస్తున్నామేమో. దేవునికి స్తోత్రం. బాయ్ ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? నేనే ఆడికి వెళ్ళానయ్యా, నీ సేవకుడిని నేనే ఆడికి వెళ్ళానయ్యా, ఇక్కడే ఉన్నానుగా. వరి ఎంత అబద్ధం ఆడుతున్నారు నాయన. నువ్వు సిరియా సైన్యాధిపతి అయినటువంటి నయమాను రథం వెంట పరిగెత్తుకుని అక్కడ వస్త్రములు ధనము తెచ్చుకొని నీ గుడారములో దాచుకుని ఉండగా నా ఆత్మ నీ యొద్దకు రాలేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితమైనటువంటి భక్తి, ఖచ్చితమైన ఉపదేశం, ఖచ్చితమైన నడిపింపులో ఉన్నటువంటి వారి జీవితాల్లో దేవుడు సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహించునుగాక. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు బలహీనమవుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? కాగా మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకొనండి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన నీ కార్యాన్ని సఫలపరచబోతున్నాడు. 25 సంవత్సరాల తర్వాత అబ్రహాము కార్యాన్ని సఫలపరిచి చక్కటి కుమారుణ్ణిచ్చిన దేవుడు తల్లిదండ్రులను, జన్మభూమిని, సమస్తాన్ని విడిచిపెట్టి తన అత్తను వెంబడించినటువంటి రూతు జీవితంలో దేవుడు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చి సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు. ఏంటో బహుమానం తెలుసా? బహుమానం ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. బోయాజును వివాహం చేసుకుంది. బోయాజు ద్వారా చక్కటి కుమారుణ్ణి కన్నది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆ కుమారుణ్ణి కంటమేనండి ఏమ దశ అంతా తిరిగిపోయింది. ఎందుకు చెప్పనా? బోయాజు ద్వారా రూతు ఒక కుమారుడికి జన్మనిచ్చిందా? ఆ కుమారుడు ద్వారా, రూతు బోయాజుల కలయిక ద్వారా పుట్టినటువంటి కుమారుడు ద్వారా, వాళ్ళ కుమారుడు ద్వారా అలాగున ఆ వంశములోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి జన్మనివ్వడానికి ఒక మూలమైనటువంటి స్త్రీగా రూతు నిలవబడింది. ఆమేన్. రూతు బోయాజుల ద్వారా ఓబేదు ద్వారా యెషై ద్వారా దావీదు, అలాగున దావీదు వంశావళిలోని, దావీదు సంతతిలో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఇప్పుడు యేసు ప్రభు వారు పుట్టడానికి రూతు యేసుక్రీస్తు వారి వంశావళిలో ప్రధానమైనటువంటి పాత్రగా నిలవబడింది. దేవునికి స్తోత్రం. ఆ రీతిగా రూతు జీవితంలో ఒక మంచి బహుమానాన్ని దేవుడిచ్చాడు. చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చాడు. గుర్తింపు లేనటువంటి జీవితానికి ఒక విలువను తెచ్చాడు. కనుక రూతు జీవితంలో కార్యం చేసిన దేవుడే ఈరోజు మనం ఆరాధిస్తున్న నజరేయుడని యేసుక్రీస్తు వారు. ఎంతమంది ఆ దేవుడిని కలిగి ఉన్నారు? రూతు దేవుడే నా దేవుడు. అమ్మా రూతు అంటది, అత్త నీ దేవుడే. ఇప్పుడు మనం రూతు దేవుడే మన దేవుడా కాదా? రూతుకు చేసిన దేవుడు మనకు చేయడా? చేతడే చేయడా? మరి రూతు చేసినట్టు మనం చేయాలా వద్దా? దేవునికి స్తోత్రం. రూతుకు చేసినట్టు చేస్తాడు. అయితే రూతమ్మ ఉన్నట్లుగా మనం ఉండాలి. రూతు జీవించినట్లుగా మనం జీవించాలి. అబ్రహాము జీవించినట్లుగా మనం జీవించాలి. అలా జీవించగలిగితే ఆయన నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. నీ కార్యాన్ని దేవుడు, నేను మరల జ్ఞాపకం చేస్తున్న ప్రవచనాత్మకంగా రాసి పెట్టుకోండి.
ఈ నెలలో దేవుడు సఫలపరచునుగాక. స్తోత్రం. పోయిన నెలలో ఉన్నట్టే ఈ నెలలో కూడా ఉండి మళ్ళీ నెలాఖరు వచ్చి వాక్యం చెప్పారుగా పేటర్ గారు, ఏం కాలేగాని నేనేం చేయలేను. దేవునికి స్తోత్రం. ప్రవచనం చెప్పారుగో. ప్రవచనం నెరవేర్చబడాలంటే ఎలా జీవించాలి? ఒక అబ్రహాములాగా జీవించాలి. ప్రవచనం నెరవేర్చబడాలంటే ఎలా జీవించాలి? ఒక రూతులాగా జీవించాలి. జీవించి చూడు 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 చూడు, నిశ్చయముగా దేవుడు నీ కార్యాన్ని సఫలపరుస్తాడు. కార్యం జరగట్లేదంటే కారణం దేవుడు కాదు అమ్మా. ఆమేన్. కనుక ఈ రాత్రి, ఈ నవంబర్ మాసంలో నిశ్చయముగా దేవుడు మన జీవితాల్లో మన బలహీనతలన్నిటిలో నుండి మనం విడిపించి మనకు ధైర్యమునిచ్చి మన కార్యాన్ని దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. ఏ కార్యాన్ని గురించి నువ్వు అనుకుంటున్నావో, ఏ పని గురించి నువ్వు అనుకుంటున్నావో, ఏది తలంచుచున్నావో, నిశ్చయముగా నీ కార్యము ఈ మాసములో నా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. నా దేవుడు నీ కార్యమును సఫలపరచునుగాక. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మోకరించండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని నిశ్చయముగా మన జీవితాల్లో దేవుడు నెరవేర్చున్నట్లు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి. ఈ రాత్రి బలహీనమైన స్థితిలో ఉన్నావేమో, బాధలో ఇక్కడికి వచ్చావేమో, దుఃఖముతో ఇక్కడ ఉన్నావేమో, అబ్రహాములాగా దిగాలుతో ఉన్నావేమో. ఎంతకాలమైనా నా కార్యం జరగట్లేదే, ఎంత ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా దేవుడు నాకు సహాయం చేయట్లేదే అని ఒకవేళ నువ్వు నిరీక్షణ కోల్పోయే పరిస్థితుల్లో ఉన్నావేమో, బలహీనంగా ఉన్నావేమో, ధైర్యాన్ని చెడుతున్నావేమో, ఈ రాత్రి మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవు బలహీనురాలవు కాకు సహోదరుడా, బలహీనుడువు కాకు. ధైర్యము తెచ్చుకో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ధైర్యము తెచ్చుకో. నీ బాధలను చూసి, ఇదిగో అనేక రకాలైనటువంటి బాధలను చూసి, అనేక రకాలైన శ్రమలను చూసి, కరువులను చూసి, అప్పులను చూసి, రోగాన్ని చూసి బలహీనురాలు అవుతున్నావేమో, బలహీనుడు అవుతున్నావేమో. ధైర్యము తెచ్చుకో. దేవుడు నీ పక్షముగా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడే మన దేవుడు, ఇస్సాకు దేవుడే మన దేవుడు, యాకోబు దేవుడే మన దేవుడు, రూతు దేవుడే మన దేవుడు. ఈరోజు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు మన జీవితాల్లో కార్యం చేయనట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లించుదాం. స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం, స్తుతి, స్తోత్రం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు వందనాలు. పేరు పేరు వరుసన ప్రతి బిడ్డను మీరు దీవించండి. గత దినాల్లో మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. కొంతమంది వాగ్దానాలు పొందుకుంటున్నారు, కొంతమంది వాగ్దానాలు పొందుకోలేకపోతున్నారు. ఇదిగోనైనా వాగ్దానం మా జీవితాల్లో నెరవేర్చబడకపోవటానికి కారణం మేమేనేమో, మా భక్తిహీనతే దానికి కారణమేమో, వాక్యం విని కూడా ఆ ప్రకారంగా జీవించకపోవటం వలనేనేమో. నన్ను క్షమించు నాయన. ఈ రాత్రి నీ దాసుని ద్వారా మీరు మాట్లాడినటువంటి మాట ప్రకారంగా నేను బ్రతుకుతానయ్యా, ఆ మాట ప్రకారంగా నేను జీవిస్తాను ప్రభువా అని ఎంతమంది అయితే బిడ్డలు నాయన తీర్మానం చేస్తున్నారో వారందరి జీవితాల్లో నీ కార్యము సఫలపరచబడునుగాక.
వారు చేసిన దానికి ప్రతిఫలం పొందుదురుగాక, సంపూర్ణమైన బహుమానం పొందుదురుగాక. ఈ వాగ్దానం నిశ్చయంగా నీ బిడ్డల జీవితాలలో నెరవేర్చబడునుగాక. నీ దాసునుగా గుండె లోతుల్లో నుంచి ఈ సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ వాగ్దాన సందేశ కూడికలో ఈ రాత్రి కాల సమయంలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ప్రతి బిడ్డ వాగ్దానాన్ని స్వతంత్రించుకొనుగాక. నిశ్చయముగా ఆగిపోయిన వారి కార్యాలు ఓ సఫలపరచబడునుగాక. నిశ్చయముగా కార్యాన్ని మీరు నెరవేర్చండి. అంధకార బంధకాలు తెంచివేయండి. అపవాది కోట గోడలు కూల్చివేయండి. యేసు నామములో ప్రభువా సాతాను కోట గోడలు కూలిపోవునుగాక. నీ కార్యాన్ని సఫలం చేసి బిడ్డలను బలపరిచి దీవించుమని, రాలేకపోయిన వారిని క్షమించండి. దూరంగా ఉండి యూట్యూబ్ ద్వారా నీ సన్నిధిని అనుభవిస్తున్న వారిని కూడా మీరు బలపరిచి దీవించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు అర్పిస్తూ, నీ బిడ్డలు ఏ బాధలో ఉన్న, ఏ భారంతో ఉన్న, ఏ సమస్యతో ఉన్న నిశ్చయముగా గొప్ప విడుదల నెమ్మది కలుగు చేసి ఈ నవంబర్ మాసమంతా నీ బిడ్డలకు క్షేమాభివృద్ధిని కలుగు చేయండి. నీ బిడ్డల కార్యాలు సఫలపరచండి. చేయు ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి, దీవెనకరంగా మార్చండి. మొదలు పెట్టబోయే కార్యాలన్నీ సఫలపరచండి. నిశ్చయంగా కృప చూపించి మహిమ పొందండి అయ్యా. గర్భఫలాల విషయంలో, గృహం విషయంలో, అప్పుల విషయంలో, రోగం విషయంలో, ఆర్థిక సమస్యల విషయంలో, అన్ని విషయాల్లో నీ కార్యము సఫలపరచబడునుగాక. యేసు నామంలో నాయనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యము జరుగునుగాక. ఆ రీతిగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచుమని గనుడైన యేసు నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి వినయ మనసుతో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహవాసము, సహాయము, సమృద్ధి, దీవెన, ఆశీర్వాదాలు ఈ రాత్రి ప్రభు సన్నిధికి కూడి వచ్చిన మనందరికీ, సర్వలోకములో ఆయన ప్రేమిస్తున్న భక్తులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు.